ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు ఇతర అంశాలపై చర్చ జరగనుంది. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై పవన్ సీరియస్ గా ఉన్నారు. అంతకుముందు సోషల్ మీడియాలో పోస్టులపై కూడా పవన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ టైంలో ఇద్దరి భేటీ ఆసక్తిని కలిగిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు ఇతర అంశాలపై చర్చ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, అక్షయ, ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే చేరుకున్నారు. ఇద్దరు కూడా గంటన్నర పైగా సమావేశం అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇందులో కాకినాడ పోర్టు వద్ద పీడీఎస్ రైస్ కి సంబంధించి ఆయన ఏవైతే అంశాలను పరిశీలించారో, అక్కడ ఏవైతే గమనించారో అంతా కూడా ఇప్పుడు సీఎంతో చర్చించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి 48,000 కోట్ల విలువైనటువంటి ఏదైతే ఉందో, రైస్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఇంతకాలంగా ఈ అక్రమ రవాణా ఏదైతే కొనసాగుతుందో ఆ అక్రమ రవాణాకు సంబంధించి ఎందుకు అధికారులు పట్టించుకోలేదు అనే విధంగా కూడా, అంటే స్థానికంగా అధికార యంత్రాంగం నిద్రపోతుందా, లేకపోతే గతంలో వైసీపీ నాయకులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఏదైతే ఆయన విమర్శలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ చేయడానికి, ఇంకొక పక్కన అక్కడ ఎటువంటి న్యాయపరమైన అంశాలు ఉంటాయి, చట్టపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్తే దీని మీద ఒక చర్యలు అయితే తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా చర్చ అయితే జరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే దీని మీద డీజీలతో దీని మీద సమావేశం అవుతాను అని చెప్పి నిన్న ఏదైతే నాదెండ్ల మనోహర్ చెప్పారో అదే విధంగా ఇవాళ విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ డీజీతో కూడా దీని మీద పూర్తిగా సమావేశం అయ్యి దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో దీని మీద ఒక రకమైనటువంటి నిర్ణయం కూడా వెలువడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో దీని మీద చర్చ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూర్చుని చేస్తున్నటువంటి చర్చలో దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని రేపు కేబినెట్ సమావేశంలో వెలువరించేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొక పక్కన రాజ్యసభ సభ్యులకు సంబంధించినంత వరకు 3 ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరిని ఫైనలైజ్ చేయాలి అనే విధంగా కూడా ఇక్కడ చర్చ జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో నాగబాబుకి సంబంధించి ఎంతవరకు అంటే 4 సంవత్సరాలే అవకాశం ఉండేటటువంటి పరిస్థితుల్లో నాగబాబు అంగీకరిస్తారా, లేకపోతే నాగబాబుని ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిని చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి కేంద్రంతో కూడా ఇప్పటికే మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయనకు ఒక అవకాశం అయితే ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకొక పక్కన బీదా మస్తాన్ రావు కూడా అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన ఆర్ కృష్ణయ్య పేరు కూడా ప్రత్యేకంగా వినిపిస్తుంది, బీజేపీ తరఫు నుంచి ఇస్తారు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి ఎవరికి ఇస్తారు, లేకపోతే బీజేపీ తరఫు నుంచి వేరే ఇంకెవరికైనా అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే గతంలో సురేష్ ప్రభుకి అవకాశం ఇచ్చిన విధంగా ఈసారి కూడా తిరిగి, అంటే ఇప్పటికే ఒక నెల క్రితం సురేష్ ప్రభు చంద్రబాబును కలిసిన నేపథ్యంలో సురేష్ ప్రభుకి అవకాశం ఇస్తారా, ఈ విధంగా కూడా కొంత చర్చ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్యన జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొక పక్కన రేపు జరిగేటటువంటి కేబినెట్ లో ఇంకే రకమైనటువంటి కీలక అంశాల్లో ఖచ్చితంగా ఇప్పటి వరకు సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు ఎంతవరకు చర్యలు తీసుకోవడం జరిగింది, ఇంకా చర్యలు ఎంతవరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఇంకా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీనికి సంబంధించి చట్టాల్లో మార్పులు, వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. వీటన్నిటికీ సంబంధించి కూడా అంటే ఇప్పటికే క్షేత్రస్థాయిలో పీడీఎస్ రైస్ కి సంబంధించి ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా రేపు ఒక ప్రకటన అయితే వెలువడేటటువంటి అవకాశం అయితే ఉంది. వీటన్నిటినీ కూడా పూర్తిగా గంటన్నర పైగా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చిస్తారని చెప్పైతే మాత్రం సమాచారం ఉంది. అక్షయ. ఓకే రాము.